వెల్కమ్ టు CRB9 న్యూస్. సమైక్య ప్రెస్ క్లబ్ కార్యాలయంలో ప్రెస్ మీట్ నిర్వహించిన బీజేపీ నాయకులు నంబూరి ఎన్టీఆర్ జిల్లా తిరువురు భారతీయ జనతా పార్టీ 45వ ఆవిర్భావ దినోత్సవ సందర్భంగా స్థానిక ప్రెస్ క్లబ్ కార్యాలయం నందు నంబూరి శ్రీనివాసరావు, జాతీయ హస్తకళల అభివృద్ధి మండలి మాజీ సభ్యులు ప్రెస్ మీట్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రధాని నరేంద్ర మోడీ ప్రవేశపెట్టిన పథకాలను గురించి వివరించడం జరిగింది. వచ్చే 4 ఏళ్లలో పార్టీ అభివృద్ధి కార్యక్రమాలు బలంగా గ్రామస్థాయి నుండి ప్రజల్లోనికి విస్తృతంగా తీసుకెళ్లడం జరుగుతుందని అన్నారు. ఈ కార్యక్రమంలో పట్టణ అధ్యక్షురాలు తోట భవానీ, జిల్లా అధికార ప్రతినిధి దేవిరెడ్డి వెంకటేశ్వరరెడ్డి, ఎస్ఎంసీ చైర్మన్ వెంపాటి అబ్రహం మణిరత్నం, కిసాన్ మోర్చా ఎన్టీఆర్ జిల్లా ప్రధాన కార్యదర్శి నల్లగట్ల రాంబాబు తదితరులు పాల్గొన్నారు. అభివృద్ధికి పాటుపడుతున్నటువంటి విధానాల్ని ప్రజల్లోకి తీసుకువెళ్లి, అదేవిధంగా తిరువూరు నియోజకవర్గంలో కొద్దిగా ఉన్నటువంటి భారతీయ జనతా పార్టీని వాడవాడలా బలోపేతం చేసే ఉద్దేశంలో భాగంగా ఈ రోజున జెండా ఆవిష్కరణ కార్యక్రమం జరుపుకొని ప్రతి భారతీయుడికి, ప్రతి హిందువుకి, ప్రతి ఒక్క పౌరుడికి ఈ దేశ ఫలాలు మోడీ గారు అందిస్తున్నటువంటి సహకారం కుల మతాలకు అతీతంగా, ప్రాంతీయాలకు అతీతంగా, వర్గాలకి అతీతంగా చేస్తున్నటువంటి ప్రతి కార్యక్రమం కూడా ఈ దేశంలో ఉన్నటువంటి పౌరుల యొక్క అభ్యున్నతి కోసమేనని చెప్పి తెలియజేస్తూ ప్రతి ఒక్కరు కూడా భారతీయ జనతా పార్టీకి మద్దతు ఇవ్వాలి, బలోపేతం చేయాలని చెప్పి తెలియజేస్తూ కేంద్ర ప్రభుత్వం అందిస్తున్నటువంటి ప్రతి ఒక్క సంక్షేమ పథకాన్ని రాష్ట్ర ప్రభుత్వం ద్వారా, కూటమి ప్రభుత్వ సహకారంతో రాష్ట్ర నాయకత్వం వహిస్తున్నటువంటి శ్రీమతి దగ్గుబాటి పురంధరేశ్వరి గారి నాయకత్వంలోనూ, జిల్లా అధ్యక్షులు శ్రీ అడ్డూరి శ్రీరామ్ గారి అధ్యక్షతన ఆయన నాయకత్వంలోనూ ఆయన ఇచ్చిన కార్యాచరణతో ప్రతి కార్యకర్తని పార్టీ బలోపేతానికి సన్నద్ధులను గావించి ఈ కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది. నమస్కారం. తిరువూరు నియోజకవర్గం యొక్క ముఖ్య పట్టణంలో, తిరువూరు పట్టణంలో చాలా అట్టడుగు స్థాయికి చేరినటువంటి బీజేపీ యొక్క సంఖ్యని నేను అభివృద్ధి చేస్తూ, అలాగే వాడవాడల్లో ప్రతి వార్డులోనూ మన యొక్క జెండాని మనం ఆవిష్కరించుకొని ఆ యొక్క కార్యకర్తల్ని మనం యొక్క పార్టీ యొక్క అభ్యున్నతిని పెంచుతూ, అలాగే వాళ్ళ ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వం ఇస్తున్నటువంటి పథకాలని వాళ్ళు అందుతున్నాయా లేదా అని చెప్పేసి మనం ప్రతి ఒక్క వ్యక్తిని కలిసి వాళ్ళ బాగోగులు, క్షేమాలు కోరుకుంటూ, తెలుసుకుంటూ, వాళ్ళని మన పార్టీలో కలుపుకుంటూ, మన యొక్క సంఖ్యాబలం పెంచుకుంటూ ముందుకెళ్లాలని ప్రతి ఒక్క భారతీయ జనతా పార్టీ కార్యకర్తకి సూచిస్తున్నాను. వివాదాలకు దూరంగా, కాంట్రవర్సీలకు దూరంగా మన యొక్క పరిపాలన సాగాలి, మన యొక్క పరిపాలన సామర్థ్యం పెంచుకోవాలి అని చెప్పేసి ప్రతి భారతీయ జనతా పార్టీ కార్యకర్తని నేను కోరుకుంటున్నాను. పార్టీ 45వ ఆవిర్భావ దినోత్సవాన్ని పురస్కరించుకొని వాడవాడల, పల్లెలో, నియోజకవర్గ స్థాయిలో, రాష్ట్ర స్థాయిలో, దేశ స్థాయిలో ఈ రోజున జెండా ఆవిష్కరణ కార్యక్రమాలని, ఉత్సవాలని జరుపుకుంటున్నటువంటి భారతీయ జనతా పార్టీ కార్యకర్తలకి, అభిమానులకి, నాయకులకి శుభాకాంక్షలు తెలియజేస్తూ ఈ దేశ ప్రధాని నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో దేశ సంరక్షణ, విదేశీ నుంచి భారతదేశ రక్షణ, భారతదేశ సమున్నత అభివృద్ధికి పాటుపడుతున్నటువంటి విధానాల్ని ప్రజల్లోకి తీసుకువెళ్ళి, అదేవిధంగా తిరువూరు నియోజకవర్గంలో కొద్దిగా ఉన్నటువంటి భారతీయ జనతా పార్టీని వాడవాడలా బలోపేతం చేసే ఉద్దేశంలో భాగంగా ఈ రోజున జెండా ఆవిష్కరణ కార్యక్రమం జరుపుకొని ప్రతి భారతీయుడికి, ప్రతి హిందువుకి, ప్రతి ఒక్క పౌరుడికి ఈ దేశ ఫలాలు మోడీ గారు అందిస్తున్నటువంటి సహకారం కుల మతాలకు అతీతంగా, ప్రాంతీయాలకు అతీతంగా, వర్గాలకి అతీతంగా చేస్తున్నటువంటి ప్రతి కార్యక్రమం కూడా ఈ దేశంలో ఉన్నటువంటి పౌరుల యొక్క అభ్యున్నతి కోసమేనని చెప్పి తెలియజేస్తూ ప్రతి ఒక్కరు కూడా భారతీయ జనతా పార్టీకి
మద్దతు ఇవ్వాలి, బలోపేతం చేయాలని చెప్పి తెలియజేస్తూ కేంద్ర ప్రభుత్వం అందిస్తున్నటువంటి ప్రతి ఒక్క సంక్షేమ పథకాన్ని రాష్ట్ర ప్రభుత్వం ద్వారా, కూటమి ప్రభుత్వం ద్వారా, కూటమి ప్రభుత్వ సహకారంతో రాష్ట్ర నాయకత్వం వహిస్తున్నటువంటి శ్రీమతి దగ్గుబాటి పురంధరేశ్వరి గారి నాయకత్వంలోనూ, జిల్లా అధ్యక్షులు శ్రీ అడ్డూరి శ్రీరామ్ గారి అధ్యక్షతన ఆయన నాయకత్వంలోనూ ఆయన ఇచ్చిన కార్యాచరణతో ప్రతి కార్యకర్తని పార్టీ బలోపేతానికి సన్నద్ధులను గావించి ఈ కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది. గౌరవ